కూడా దేవుడు చేరుస్తాడు. నువ్వు ఆయన మాట వింటావా? ఆయన చెప్పింది చేస్తావా? ఆయన వెళ్ళమన్న కాడికి వెళ్తావా? ఆయన చెయ్యమన్నది చేస్తావా? ఆయన చెయ్యమన్నది చెయ్యాలి, మానుకోమన్నది మానుకోవాలి. వెళ్ళొద్దన్న కాడికి వెళ్ళకూడదు, చేయొద్దన్నది చేయకూడదండి. పౌలయ్య సంఘానికి బోధిస్తూ కఠినమైన మాట చెప్తాడు. పౌలయ్య కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీయు చేయదగినవి కాదా. అన్నిటి మీద మనిషికి ఆశ ఉంటుందండి. ఆశ లేని మానవుడు ఎవడు? ఆశ ఉంటుంది, కానీ అన్నిటి మీద స్వతంత్రం ఉంటుంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. ఎవరికి చేయదగినవి కాదు? అందరికీ కాదండి.